ఇక జార్ఖండ్ లో చంపై సోరెన్ ప్రభుత్వం కాసేపట్లో అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందజేస్తారు. లివిల్, మమత మరికొద్దిసేపట్లో జార్ఖండ్ అసెంబ్లీలో కొత్త సీఎం చంపై సోరెన్ బల పరీక్ష ఎదుర్కొనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ సీఎం ఈడీ అరెస్ట్ చేసిన హేమంత్ సోరెన్ సైతం కొద్దిసేపటి క్రితమే జార్ఖండ్ అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే మొత్తం 81 స్థానాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 41 స్థానాలు బల పరీక్ష కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఈ అధికార కూటమి జేఎంఎంకు 28 ఉండగా కాంగ్రెస్కు 16, ఆర్జేడీకి 1, సిపిఐ ఎమ్మెల్యేకు 1 కలిసి మొత్తం 46 మంది ఎమ్మెల్యేల బలం ఇటు అధికార కూటమికి ఉంది. అయితే ప్రతిపక్ష బీజేపీ సంఖ్యాబలం కూడా 29, వారితో పాటు మరో 3 అంటే 32 మంది సంఖ్యాబలం ఇటు ప్రతిపక్ష బీజేపీకి సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఇవంతా కూడా కొంత అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇటు ఏదైతే అధికార కూటమికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా అటు దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంపులో ఉన్నట్టు మనకు నిన్న 41 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంపుకి వచ్చారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి నేరుగా వాళ్ళు రాంచీకి చేరుకున్నారు. ఇవాళ రాంచీ నుంచి అసెంబ్లీకి కొద్దిసేపటి క్రితమే హేమంత్ సోరెన్ చేరుకున్నారు. హేమంత్ సోరెన్తో పాటు ఈడీ అధికారులు కూడా జార్ఖండ్ వెళ్ళారు. అయితే ఇటు మరోపక్క ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు హేమంత్ సోరెన్ ఎస్సీ ఎస్టీ కేసు ఇవాళ హైకోర్టులో జార్ఖండ్ హైకోర్టులో తీర్పు ఉండగా ఇవాళ ఇటు ఈడీ అఫీషియల్స్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవద్దని చెప్పేసి. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇటు అధికార పార్టీ జేఎంఎంకు మరో 3 ఎమ్మెల్యేలు కూడా టచ్లో లేనట్లు కూడా తెలుస్తుంది. వారు ఒకవేళ హాజరు కాకపోతే ఏందనే పరిస్థితి కూడా మరో పక్క నెలకొన్నది. మొత్తాన్ని చూసినట్టయితే ఇటు జేఎంఎం ప్రభుత్వం పైన కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిన్న కొంతమంది విమర్శలు చేయడం కూడా ఇవాళ బల పరీక్షకు ఏ విధమైన అనుకూల పరిస్థితులు ఉంటాయనేది కూడా కొంత సందిగ్ధంగానే ఉంది. ఇటు ఇప్పటికే టచ్లో లేని మరో జేఎంఎం ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు టచ్లోకి రాలేదు. ఈ జార్ఖండ్ రాజకీయం అంతా ఉత్కంఠ లేపుతుంది. మొత్తాన్ని చూసినట్టయితే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత ఇటు చంపై సోరెన్ అధికార పార్టీకి సంబంధించి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల నుంచి వాళ్ళ బల పరీక్ష జరుపుకోవాలని ఇటు ఏదైతే గవర్నర్ ఆదేశించిన ఆదేశాల మేరకు మరికాసేపట్లో బల పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జేఎంఎం సంబంధించిన 2 మా ఎమ్మెల్యేలు సైతం హేమంత్ సోరెన్పై విమర్శలు గుప్పించారు. వారు విమర్శలు ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ లేపుతున్నాయి. వారు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు, ఒకవేళ హేమంత్ సోరెన్ సంబంధించిన జేఎంఎంకు మద్దతు తెలపకపోతే చంపై సోరెన్ అధికారంలో ఉండరా అనే విమర్శలు రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం చూసినట్టయితే 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జేఎంఎంకు 28 మంది అధికార జేఎంఎంకు సంబంధించిన వారు ఉన్నారు. 2 జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకరు అనారోగ్యంతో ఇప్పటి వరకు కూడా జేఎంఎం సంబంధించిన క్యాంపు రాజకీయాలు కానీ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం కూడా ఒక చర్చనీయాంశంగా దారితీసింది. ఇవన్నీ చూస్తే ఇటు అధికార కూటమి బల పరీక్ష నెగ్గే వరకు కూడా ఉత్కంఠనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న జేఎంఎం ఎమ్మెల్యే లోబిన్ హేమ్ బ్రోమ్ మాట్లాడుతూ మేము ఎన్నిసార్లు సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదు, గత 2019 ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు, ఆయన సొంత అవసరాలకు గిరిజన భూములను లాక్కొని ఆయన ఇవాళ అరెస్ట్ అయ్యారని చెప్పేసి విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఎవరికి ఓటేస్తారు, ఇప్పుడు బల పరీక్షలో అసెంబ్లీలో వీరు పాల్గొనరా అనే అంశం కూడా మరోసారి తెరపైకి తీసుకొస్తుంది. ఇప్పటికీ చూసినట్లయితే ఈ హేమంత్ సోరెన్ సైతం స్పెషల్ పిటిషన్ వేసి బల పరీక్షకు హాజరయ్యారు. కానీ మరికొంతసేపటి వరకు బల పరీక్ష నెగ్గేంత వరకు కూడా ఈ జార్ఖండ్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ 3 ఎమ్మెల్యేలు జేఎంఎం సంబంధించిన 3 ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒక ఎమ్మెల్యే మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పేసి ఈ జేఎంఎం వర్గాలు చెప్తున్నాయి. అయినప్పటికీ మరింకెంతో మంది అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదంతా చూసినట్టయితే హేమంత్ సోరెన్ సంబంధించిన జేఎంఎం పార్టీ చంపై సోరెన్ బల పరీక్ష నెగ్గరా అనేది మాత్రం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
थोड़ी देर के लिए सदन से बाहर जा रहा हूं। मेरी अनुपस्थिति में उनकी अगवानी से आगमन तथा अभिभाषण के बाद उनकी विदाई के लिए मेरे सदन के बाहर रहने की अवधि में भी आप सदन में अपने स्थान पर बैठे रहकर व्यवस्था बनाए रखने की कृपा करेंगे।